ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఈ ద్వితీయార్థం అంటే డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి కన్యారాశి వారు ఎంతో మొండి పట్టుదలతో అనుకున్నటువంటి కార్యాలన్నిటినీ కూడా సాధిస్తారు. మొండి వైఖరి అన్ని విషయాలలో కూడా మంచిదే. ఎందుకంటే మొండితనము వల్ల మనము ఎంతగానో అభివృద్ధి చెంది ఉండొచ్చు. కానీ ఆ మొండితనము ఎదుట వారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టకూడదు. ఎదుట వారిని కూడా మనం అర్థం చేసుకుని మన దగ్గర బాగా మనం ఆ పనిని చెయ్యగలము అని ఒక నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మొండి వైఖరిని ప్రదర్శించటం ఉత్తమం. అలా కాకుండా చాలామంది ఏదో సాధించాలని, ఏదో మనకి గుర్తింపు రావాలని అలా మనము మొండి వైఖరితో చేస్తే గనక అది ఎదుట వారి నుంచి కొంత ప్రమాదాన్ని మనకి తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. మొండి వైఖరి అన్ని వేళలా కూడా మనకి తగ్గది అని అనుకున్నప్పుడే మనం దాన్ని ప్రదర్శించడం, దాన్ని సాధించడం మంచిది. ఆ మొండి వైఖరితో చేస్తున్నాము పని అనేటువంటిది ఎదుట వారికి అర్థమవకుండా ఉండాలి. ఒక సంతృప్తికరమైనటువంటి పనిని మనం చేయటం ద్వారా ఉపయుక్తమవుతుంది అన్న విషయాన్ని కన్యారాశి వారు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొండి వైఖరితో ఏ పనిని కూడా చేసేటువంటి ప్రయత్నాన్ని అది మంచిదైనప్పటికీ చెడుదైనప్పటికీ కొంత ఆలోచనతో చేయండి. అది ఉండకూడదు అని నేను అనట్లా, కానీ అది అన్ని వేళలా కూడా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకుని వ్యవహారం చేస్తే కన్యారాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క అయిపోతున్నటువంటి 2025వ సంవత్సరంలో ఈ సంవత్సరములో ఏమేమి చేశాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎటువంటి అభివృద్ధిని మనము పొంది ఉన్నాము అనేటువంటి విషయాన్ని బాగా స్మరణ చేసుకుంటారు కన్యారాశి వారు. అలాగే దీంట్లో విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, అలాగే కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని ఆనందము ఉంటుంది, కొంత దుఃఖము, అన్ని రకములైనటువంటి షడ్రుచోపేతమైనటువంటి పదార్థములన్నీ కూడా మిశ్రమించబడి జీవితం ఉంటుంది. ఈ సంవత్సరం నుంచి అయినా సరే కన్యారాశి వారు గో సంరక్షణ చెయ్యండి. మన హిందువులకి ప్రధానమైనటువంటిది గో సంరక్షణ. ఇతర దేశస్థులు, ఇతర ప్రాంతాల వాళ్ళు, ఇతర మతాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గోవుని సంరక్షిస్తూ వారి యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. మన హిందువులే ఏదో ఒక మూర్ఖత్వముగా మనం ఎందుకులే చేయటం, గవర్నమెంట్ చేస్తుంది, గుళ్ళని అవి రక్షిస్తుంది, బడులను ఇవి రక్షిస్తుంది, మనము కూడా వాటితో కలవాలి. గవర్నమెంట్ కొంతవరకే చేయగలదు. విదేశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు ఇక్కడంతా కూడా అన్యాయముతో కూడుకున్నటువంటి గవర్నమెంట్. ఎంతో 100 రూపాయలు వాళ్ళు బయట సహాయం చేయాలి అంటే దానికి 1,00,000 రూపాయలు పన్ను వేసుకుంటారు. చివరికి జరిగేది 100 రూపాయల పని ఉంటుంది. అక్కడ అందరూ తినగా పని జరుగుతుంది. ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే. అయినప్పటికీ మనం యుద్ధాలు చేస్తూ ఉంటాం, అయినప్పటికీ మనము నాయకుల కోసం పోరాడుతూ ఉంటాం, అయినప్పటికీ కూడా వాళ్ళ నాయకుల కోసం మనం ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటాం. మనము ఇలా ఉన్నంత కాలము నాయకులు అలాగే ఉంటారు. మనకి మనం మారాలి. మన కాలనీలో మన అపార్ట్మెంట్ను గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుందా? నీళ్లు కరెంటు మాత్రమే ఇస్తుంది. నీళ్ళకి బిల్లు కట్టించుకుంటోంది, కరెంటుకి బిల్లు కట్టించుకుంటుంది. పోనీ మంచి జెడ్పీటీసీ స్కూల్ ఉన్న దాని పక్కన అపార్ట్మెంట్ ఉందండి, ఈ అపార్ట్మెంట్ పిల్లలందరూ దాంట్లో చదువుతారని ఉందా? లేదు. పార్కు కడుతోంది, తాళం మాత్రం మనమే వేసుకున్నాం, గవర్నమెంట్ అధికారి వచ్చి వెయ్యట్ల. గుళ్ళు మనమే తాళం వేసుకోవాలి, గుళ్ళో ఏ కైంకర్యం వచ్చినా మనమే పని చేయాలి.
ఏం వచ్చినా మనమే సేవ చేయాలి. కానీ దాని మీద వచ్చే ఆదాయం ప్రభుత్వం తింటుంది. గుడి పక్కన ఇంకో గుడిని డెవలప్ చేయడానికి ఈ గుడి కమిటీ కూడా ఇవ్వదు. అదే మొత్తం తీసుకెళ్ళి ప్రభుత్వం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వాడికి ఖర్చు, అక్కడి నుంచి వాడికి ఇవ్వడానికి ఖర్చు. దేవుడి సొమ్ము తింటున్నారు, ప్రజల సొమ్ము తింటున్నారు. ఇన్ని రకములైనటువంటి ప్రభుత్వాల మధ్యన మనవంతుగా మనము మన గోవుని మనం రక్షించుకోవాలి. గోవు జాతీయ జంతువు అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా గోమాత ఫోటో ఉండాలి. భారతదేశ చిత్రపటము, గోమాత ఫోటోని మనం అందరము పెట్టుకోవాలి. అలా మనం పెట్టుకోగలిగినప్పుడే మన యొక్క ధార్మికమైనటువంటి సనాతన ధర్మము చాలా చక్కగా మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఎంతోమంది పోరాడుతున్నారు, ఎంతోమంది సాధువులు, సంతతులు, గురువులు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కావట్లేదు అంటే ఈ శక్తి ఎటువంటిది? మన వెనకాల ఉన్నటువంటి గోమాతకి ప్రమాదం అని కాదు, ఎక్కడికక్కడ మనము గో సంరక్షణ చేయాలి. అపార్ట్మెంట్ల మధ్య చేయడానికి ఒప్పుకోరు, గ్రామాల్లో కూడా ఈ మధ్యన ఒప్పుకోవట్లా. ఉచితంగా ఒక గడ్డి కట్ట కూడా ఒక రైతు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం చెప్తోంది గోశాలలకి చేస్తున్నామని. చేసిన వాడికే, బాగా ప్రముఖుడు గోశాల ఉంటే వాడికే, వాడి దగ్గరికే వెళ్ళి 4 ఫోటోలు దిగుతున్నారు. కొత్తగా ఎవరికైనా మేము బలానా గుడి వాళ్ళకి ఇచ్చాం, బలానా సేవా సమితికి ఇచ్చామని ఏమన్నా లిస్ట్ ఉంటుందా గవర్నమెంట్ దగ్గర? ఉండదు. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించామనుకోండి తప్పు అయిపోతుంది. నాయకులందరూ నువ్వు ఆ పార్టీకి చెందినవాడివా, ఈ పార్టీకి చెందినవాడివా, నిన్నంతకుముందు అక్కడ చూసాము, ఏవో మాట్లాడతారు. కాబట్టి మనం చేద్దాం, మనకి మనం చేసుకుందాం. ఒక్క ఆవునైనా సరే దత్తత తీసుకొని పోషించేటువంటి ప్రయత్నాన్ని కన్యారాశి జాతకులు చేయండి. ఆరోగ్యం బాగుంటుంది, సంతతి వృద్ధి చెందుతుంది. ఊరికూరికినే హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లా. మా దగ్గర 40కి పైచీలకు గోమాతలు ఉన్నాయి. వాటందరినీ కూడా దత్తత తీసుకుని పోషించండి అంటున్నాం. కొంతమంది ఒక 20 మందిలోపు మనకి దత్తత తీసుకుని పోషించేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు, గురువుగారు మేము ఆవును తీసుకున్నప్పటి నుంచి మా పిల్లవాడు మా మాట వింటున్నాడు. ముందుగా అన్నం తినేటువంటి వాడు అన్నం సరిగ్గా తినేటువంటి వాడు కాదు, ఇప్పుడు అన్నం తింటున్నాడు, కొంచెం గౌరవప్రదంగా ఉంటున్నాడు, ఇంట్లో ప్రశాంతత ఏర్పడిందని కొంతమంది అయితే కనుక మాకు ప్రతి నెల స్కానింగ్లకి, ఎక్స్రేలకి ఖర్చు అయ్యే డబ్బు కూడా ఖర్చు అవ్వట్లేదు, ఆరోగ్యం బాగుంటుంది, ఏదో మాకు తోచిన తృణమో పణమో మేము సేవ చేస్తున్నామని. 2500 పెద్ద మాటే ఉందండి ఇవాళ రేపట్లో గోమాతని దత్తత తీసుకుని పోషించడానికి. ఉరికినే చూసినప్పుడు అనిపిస్తుంది మనం చేసేద్దామని, తర్వాత ఏముంది లేదు, పెద్ద ఒక వ్యాపారం అనుకుంటున్నాం. వ్యాపారం ఏంటి? డైరెక్ట్గా మీకు కనబడుతుంది, రండి చూడండి, అది నిజంగా అలా జరుగుతోందా లేదా, మేము ఏమన్నా ఉత్పత్తులు అమ్ముకుంటున్నామా, గోవును పెట్టి వ్యాపారం చేసుకుంటున్నామా, లేకపోతే మా సంస్థలో ప్రముఖులు ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారో చూడండి. ఉన్నవాళ్లే ఎప్పుడు తప్పించుకుందామా అని తిరుగుతారు మా సంస్థలు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కాలమాన పరిస్థితులు. ఉన్నామంటే ఉన్నాం అంతే, ఆయన చేస్తున్నారు, ఆయన వెనకాల ఉన్నాం అనేటువంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఎవరికి కూడా దాని మీద సరైనటువంటి అవగాహన లేదు. తద్వారా కొంత అప్రశాంతత ఏర్పడుతుంది. గో సంరక్షణ కన్యారాశి వారికి ఎంతో లాభాన్ని ఇస్తుంది. ఈ ద్వితీయార్థం అంటే డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కొంత సద్దుమణుకుతాయి. కోర్టు నుంచి శుభ పరిణామాలని పొందుతారు. పెట్టుబడులు రాణించగలుగుతాయి. ఇవన్నీ కూడా లాభాలు. పరమాత్మ ఎప్పటికప్పుడు లాభాన్ని, నష్టాన్ని రెండింటినీ కలిపి పంపిస్తూ ఉంటాడు. మనం నష్టాన్ని మాత్రమే భూతద్దంలో చూస్తాం, లాభాన్ని మాత్రం మనం చెప్పుకోవాలా ఏముందండి అంటాం. ఏదైనా ఒక గుడికి రావయ్యా, బడికి రావయ్యా, సేవకి రావయ్యా అంటే సమయం ఉండదు. అదే ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి, నీకు లాభాన్ని చేకూరుస్తుంది, నీకు డబ్బు వస్తుంది, అక్కడ నీకు సన్మానం జరుగుతుందంటే ఎక్కడ ఉన్నా వస్తాం. మన మనస్తత్వాలు అలా ఉన్నాయి. కాబట్టి బుద్ధిని మార్చుకునేటువంటి ప్రయత్నములో గో సంరక్షణ చాలా ఉపయుక్తమవుతుంది కన్యారాశి వారికి. ఈ యొక్క డిసెంబర్ మాసంలో గోసేవే ప్రధానమైనటువంటి సేవగా కన్యారాశి వారు చేస్తే వారి యొక్క జీవితంలో అనేక మార్పులు వస్తాయి. పెను ప్రమాదాల నుంచి బయటపడతారు,
ఆరోగ్యం బాగుంటుంది. జై శుభంకరి. సర్వే జనా సుఖినో భవంతు.